చిరాగ్గా ఉంది, వినాలని లేదు. ఆయన అదే మాట్లాడుతున్నాడు. వెళ్ళిపోండి అని చెప్పడం కుదరదు. చాలా తేలిక మార్గం ఏమిటో తెలుసా? అంటూ ఉండు, నువ్వు వెళ్ళిపోయి నీలకంఠేశ్వర స్వామి దక్షిణామూర్తి ఆలయంలోకి ప్రవేశించి తదేకంగా దక్షిణామూర్తిని చూసుకుంటూ, ఆయన ముఖమండలాన్ని చూస్తూ, ఆయన చిరునవ్వు వంక చూస్తూ మురిసిపోతూ ఆనందపడిపోతుంది. ఇంకా మీకు సంతోషం కలిగిందనుకోండి, ఒక రోజున ఆయన జుత్తుకి సాంబ్రాణి పొగ ఇయ్యచ్చు. మీరు పళ్ళెల్లో పొగ తెచ్చి ఎర్రగా గంగాజలంతో చంద్రుడిలోంచి కారుతున్న అమృతంతో తడిసి ఉంటుంది కదూ, కాస్త ధూపం వేస్తే ఆయన జుట్టు పెద్ద జుట్టు కదూ, అందులోంచి పొగ తూరి పొగలొస్తూ కనపడుతుంది. ఆ కపర్దీ అని ఆయన జటాజూటం ఎంత విచిత్రంగా ఉంటుందో. అంత పెద్ద కొప్పు, అందులోంచి బాగా జుత్తున్న పిల్లలకి అమ్మ ఇలా పట్టుకుని సాంబ్రాణి మీద పెడితే వాడి బుర్రలోంచి పొగొచ్చినట్టు ఆ పొగొస్తూ ఉంటే, ఆ పొగతో కూడుకున్న జటాజుటాన్ని మీరు మనసులో చూస్తూ పైకి ఎదురుగుండా మాట్లాడుతున్న వాడితో అలాగే అంటే వాడికి కాసేపటికి అర్థం అవుతుంది. ఏదో అని ఏం చేద్దామండి అంటాడు. అలా కాదు, ఏం చేద్దామంటారు? అప్పుడు బయటికి వస్తాడు. ఏమడిగారు మీరు అని అడుగుతాడు. 2-3 మాటలు చూసి పరధ్యానంగా ఉన్నాడు, వింటలేదు, అంత అనురక్తి లేదని. సరే ఇంకో మాట కలుస్తానంటాడు. దరిద్రం వదిలిపోయింది. అక్కడితో వెనక్కి వెళ్ళడానికి అలవాటు పడుతుంది మనస్సు. ఇది లేకయే పునర్జన్మ, ఇది లేదు కాబట్టే పునర్జన్మలు. అది అలవాటు పడితే, మీరు నన్ను బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన మాట పరమ సత్యం చెప్తున్నా. వెనక్కి వెళ్ళడం అలవాటైంది అంటే లేవిహ పునర్జన్మలు. అది ఈ జన్మలో కావచ్చు, 10 కావచ్చు, 5 కావచ్చు, 2 కావచ్చు. దక్షిణామూర్తి ధ్యానం మొదలు పెడితే ఈ జన్మలోనే తరించచ్చు, అథవా వచ్చే జన్మలో మహావిద్వాంసుడు పరమ భక్తి తత్పరుడైనటువంటి గురువు లభించి ఆ గురువు యొక్క అనుగ్రహంతో ప్రారంభం నుంచే సాధన అలవాటైపోయి తరించిపోతాడు. తప్ప కోట్ల జన్మలు హీన జన్మల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు. పాపరాశి దట్టమైపోతుంది. అంత గొప్ప స్వరూపం. ఆయన ఏమీ చెయ్యక్కర్లేదు, ధ్యానం కూడా అక్కర్లా. ఆయన వంక ఓసారి అలా చూస్తూ కూర్చుంటే చాలు, తరించిపోతారు. అంత గొప్ప స్వరూపం. శాస్త్రంలో ఏం చెప్తారంటే, చాలా చాలా గొప్పగా ధ్యానానికి అనువైనటువంటి ఏకైక స్వరూపము మొట్టమొదటిది దక్షిణామూర్తియే. దాని తర్వాతే ఏదైనా. ఎందుకో తెలుసా? ధ్యానం చేస్తే మీకు జ్ఞానం ఇచ్చే స్వరూపాలు కొన్ని ఉన్నాయి. కృష్ణ భగవానుడు ధ్యానమనందు అనుగ్రహిస్తాడు. కానీ త్రిభంగిగా ఆయన నిలబడితే ఒక్క సన్యాసి మాత్రమే ధ్యానం చేయాలి. అలా ఒక్క కృష్ణుణ్ణే చెయ్యాలనుకోండి, సన్యాసి చెయ్యాలి. ఆవుల మందలతో కూడుకున్న కృష్ణుణ్ణి చెయ్యాలి. అథవా ఒక ఆవు ఆయన అరికాలు నాకుతున్న రూపాన్ని ధ్యానం చేయాలి త్రిభంగిగా ఉన్నప్పుడు. అప్పుడు ఒక్కొక్క అనుమానం వస్తుంది. ఎప్పుడో ఓసారి కొమ్మి సిరింది ఏదో ఆవు వీడి మీద, అది పొడుస్తుందేమో, అసలు నిలబడదు ధ్యానం. మీకు దక్షిణామూర్తి దగ్గర అలా ఏమీ ఉండదు. అందుకే దక్షిణామూర్తి గొప్పతనం ఏమిటంటే, దాని శక్తి అది కాబట్టి తెలిసి చూసినా తెలియక చూసినా అనుగ్రహించేస్తుంది. మంచి దక్షిణామూర్తి ఇంట్లో ఉందనుకోండి ఎదురుగుండా, పిల్లలు కూడా కొంతకాలం తర్వాత దాన్ని చూస్తారు. నేను వ్యక్తిగత విషయాలు చెప్పడానికి ఇష్టపడినా కానీ నీతో ఒక యథార్థం చెప్తున్నా. అసలు నాకు శంకరాచార్యుల వారి పట్ల భక్తి కలగడానికి కారణం ఏమిటో తెలుసా? నాకు ఎవ్వరూ శంకరాచార్యుల వారిని నువ్వు భక్తితో సేవించు అని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. నాకు ఎందుకు కలిగింది అంటే, మా పెద్దనాన్నగారి ఇంట్లో శంకరాచార్యుల వారు ఛత్రపతి శివాజీ ఫోటోలు ఉండేవి పెద్దవి. నాకు ఆ మెట్టు దగ్గర కూర్చుంటే, మా పెద్దనాన్నగారు అంటే ఎంతో గౌరవం, మహానుభావుడు, ఆ మహాశాంతమూర్తి, అంతటి ఉపాసకుడైన ఆయన ఎప్పుడు ఏదో అనుష్ఠానం ఏవో చదువుకుంటూ తిరుగుతుండేవారు. ఎంత ప్రేమగా పలకరించేవారో. పెద్దనాన్నగారు పలకరిస్తారు పూజామందిరం బయట కూర్చుంటే అని ఆయన అంత ప్రేమతో చూసి పలకరించాలని కూర్చునేవాళ్ళం అక్కడ. పెద్దనాన్నగారు గంట కొడితే పూజ అయిపోయింది, బయటికి వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళి ఆయన ద్రాక్ష పళ్ళలో ఏవో పట్టుకొచ్చి మాకు చేతిలో పెట్టేవారు. నాకు ఇప్పటికీ గుర్తు. పెట్టి పెద్ద పెద్ద అరిచేతులు పెట్టి, ఏరా నాన్న బాగా చదువుకుంటున్నావా, ఏం చూస్తున్నావు అనేవారు తప్ప ఏరా అనడం కానీ గట్టిగా మాట్లాడడం కానీ నిందించడం కానీ నేను ఎప్పుడు ఎరగను. అటువంటి ఆయన ఎదురుగుండా శంకర్లు ఉండేవారు. ఏమిటి ఆ పులి బొమ్మ ఏమిటి, ఆ చర్మం ఏమిటి, ఆయన ఏమిటి, ఆ కళ్ళు ఏమిటి, ఎంత
బాగుంటారో, ఎవరైనా ఎక్కడుంటారు ఈయన అనిపించేది. మా పెద్ద నాన్నగారిని ఓసారి అడిగా, ఎవరండి పెద్ద నాన్నగారండి ఆయన అన్నాను. అంటే ఆయన అన్నారు, ఆయన ఎవరో చెప్పాలి అంటే ఆయనే చెప్పాలి, నువ్వు ఆయన్ని చూస్తూ ఉండు చాలన్నారు. ఆయన్నే చూస్తూ ఉండేవాడిని. బహుశా ఆ పుణ్యమే శంకరాచార్యుల వారి గురించి చెప్పగలిగిన అదృష్టాన్ని నాకు కట్టబెట్టింది. దక్షిణామూర్తి కూడా అంతే. మీ పిల్లలు రోజు వెళ్ళి దక్షిణామూర్తి ముందు ఒక్క 2 నిమిషాలు కూర్చుని మాట్లాడకుండా మౌనంగా ఇన్ని చూసి వెళ్ళిపోవడం అలవాటు చేసుకున్నారనుకోండి, జీవితంలో ఒక కీలకమైన మలుపులో ఆయన ఆదుకుంటాడు, ఆదుకుని గట్టెక్కించేస్తాడు. దక్షిణామూర్తే. శైవాగమంలో ఇక అటువంటి మూర్తి లేదు. అంత గొప్ప మూర్తి. స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరికీ అనువైన మూర్తి.